హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఒక రైస్ రెసిపీని చూపిస్తున్నానండి. ఇది చాలా మందికి ఫేవరెట్ రైస్ రెసిపీ అండి. అదే మామిడికాయ పులిహోగరే అండి. రెగ్యులర్గా మనం మామిడికాయ చిత్రాన్నం కలుపుకుంటూ ఉంటాం కదా, ఇలా కొత్తగా మామిడికాయతో పులిహోర తయారు చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు టెంపుల్లో ప్రసాదం తింటే ఎలాంటి టేస్ట్ అనేది ఉంటుందో అదే టేస్ట్తో మన ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పాన్లో 1/2 టేబుల్ స్పూన్ నల్ల నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. ఆ నల్ల నువ్వుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కనుక నల్ల నువ్వులు లేకపోతే తెల్ల నువ్వులనైనా యాడ్ చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ నువ్వుల్ని వేరొక ప్లేట్లోకో బౌల్లోకో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్, ఒక 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాలని యాడ్ చేసుకోవాలి. ఆ ధనియాలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ జీలకర్ర ధనియాలు బాగా వేగిన తర్వాత అందులోకి రుచికి సరిపడా కారం అండి, రెడ్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. ఆ రెడ్ చిల్లీస్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరిని బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి, గోరువెచ్చగా తయారైతే సరిపోతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వాటిని అన్నిటినీ మిక్సీలోకి యాడ్ చేసుకోవాలి. మిక్సీలోకి యాడ్ చేసుకున్న తర్వాత మనం వీటిని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న నల్ల నువ్వులు, తర్వాత ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు పొడి, పుట్నాల పప్పుని యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ పుట్నాల పప్పు లేకపోతే పుట్నాల పప్పు పొడినైనా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మన పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇది కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి పుల్లటి మామిడికాయ అండి, పచ్చి మామిడికాయని ఇలా తురుముకొని యాడ్ చేసుకోవాలి. ఈ మామిడికాయకి మెజర్మెంట్ అంటూ ఏం ఉండదండి, మన పులుపుని బట్టి మనం మామిడికాయని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం వేడిగా ఉన్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మామిడికాయ అన్నంకి వేడి రైస్ని యాడ్ చేసుకుంటే ఆ పులుపు అనేది మన రైస్కి బాగా పట్టుకుంటుందండి. ఇప్పుడు అందులోకి మనం మిక్సీకి పట్టుకున్న ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడిన తర్వాత అందులోకి ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఆవాలు బాగా స్ప్లిట్ అయిన తర్వాత కొద్దిగా ఉద్దిపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు, వేయించి పెట్టుకున్న వేరుశనగ గింజలు, చిటికెడంత పసుపు అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి రైస్, ఆ రైస్ మిక్స్చర్ని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని మనం ఈ ప్యాన్ని పక్కన పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉందో. చాలా ఈజీగా తయారు చేసేసుకున్నాం కదా. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ రైస్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ మామిడికాయ పులిహోర తయారైపోయింది. ఈ మామిడికాయ పులిహోర చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలానే ఈ మామిడికాయ పులిహోరని ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకేదైనా కొత్త రెసిపీ నేర్చుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.